భగవంతుడు ప్రతివానికి శక్తిని ప్రసాదిస్తాడు. కానీ ఎవరైతే దానిని ఉత్తమంగా, మరింత ఉత్తమంగా ప్రజా సంక్షేమం కోసం ప్రతి చోట ఉపయోగిస్తారో వారికి మరింత ఎక్కువగా ప్రసాదిస్తాడు. ఇవ్వడంలోని రహస్యం ఏమిటంటే, అది మనం ఇతరులకు సహాయం చేస్తున్నట్లు కానే కాదు, మనకై మనం సహకరించుకుంటున్నట్టు. ఆ శక్తిని ఉపయోగించుకోకపోతే ఆ శక్తి మనలో మిగిలిపోయినట్లయితే స్థౌల్యతతో నిండిపోతూ ఉంటాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పొందింది అంతా ఇతరులకు ఇవ్వాలి. ఇది జ్ఞానంతో కూడిన శక్తికి కూడా అన్వయిస్తుంది. నీవు జ్ఞానివైతే నీవు బోధించి తీరాలి. నీవు గనుక ఆస్తిపరుడవైతే నీలో ఏమీ మిగలకుండా అందరికీ ఇస్తూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? బాబూజీ చెప్పినట్లు అద్భుతం జరుగుతుంది. ప్రకృతి ఇలా పంచగలిగిన వానిని గుర్తించినప్పుడు అది తన దివ్యధారను ఇంకా ఇంకా పెద్దదిగా, చివరికి అనంతతత్వమే స్వయంగా అతని హృదయం గుండా ప్రవహించే విధంగా తయారవుతుంది. కాబట్టి ఇదే రహస్యం. ఇది చాలా గొప్ప రహస్యమేమీ కాదు, అలాగని అది బహిరంగం చేయబడ్డ గొప్ప రహస్యమూ కాదు. అది నీవు హృదయపూర్వకంగా అంగీకరించవలసిన రహస్యం. దానిని ప్రయత్నించటానికి భయపడకూడదు.